పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. నియోజకవర్గంలో సుమారు 9 కోట్ల రూపాయలతో నిర్మించిన విలేజ్ క్లినిక్, అర్బన్ హెల్త్ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలకు 70 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఇంటింటికి తాగునీటి కోసం 2600 కోట్ల రూపాయలతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. बोलो भारत माता के जय। ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవి కంటిన్యూ చేస్తే ప్రభుత్వాలు చేసినటువంటి ఆ కార్యక్రమాలు పేద ప్రజలకు అందడానికి, ఆ ఫలితాలు, ఆ ఫలాలు వాళ్ళకి అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు పలమనేరు నియోజకవర్గంలో అన్ని చోట్ల, దాదాపు రూరల్ ఏరియాలో అంటే పల్లె ప్రాంతాల్లో, అదేవిధంగా అర్బన్ ఏరియాల్లో ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండడానికి, ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆరోగ్యపరంగా సమస్య వచ్చినా దానికి కావలసినటువంటి అన్ని రకాల టెస్టులు చేయడానికి ఈరోజు ఇక్కడ దాదాపు 70 పైన టెస్టులు, అంటే అటు మరి ఎవరైనా మహిళలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, అదేవిధంగా పేదలకందరికీ కూడా అన్ని రకాలైన టెస్టులు ఇమీడియట్గా, అంటే అదేదో బ్లడ్ టెస్ట్ చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ దాని రిపోర్ట్స్ రాకుండా వితిన్ నో టైం దానికి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా టెక్నాలజీ ద్వారా చేసేదానికి ఈరోజు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలోనే కూడా ఎన్నికలకు ముందే నేను చెప్పాను, ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని. మొన్ననే ఈ మధ్యనే దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపాలిటీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత